పెద్దలు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరికీ కూడా ప్రభు యేసు నామములో వందనాలు. మరి 94లో మరి నాకు వివాహం అయింది. సుదేవి మరి నేను ఫిబ్రవరి 94లో చూడడం జరిగింది. మరి 94 మరి ప్రసాద్ అంకుల్ని కూడా గుర్తు చేసుకుంటాను, ముద్దునూరు సారు. వారి ద్వారా ఈ యొక్క సంబంధము వచ్చినప్పుడు ఐ డోంట్ హోప్, నాకైతే హోప్లే. ఈ మొత్తం టౌన్స్ అన్నీ చూపించాను నేను, ఈ పల్లెలే ఊరుంటారని. కానీ దేవుడు ఇక్కడ స్థిరపరిచినాడు. నేను చూసింది కొద్ది నెలలే. మా అత్తగారు 6 నెలలకే చనిపోయారు. నాకేమీ తెలియదు వీళ్ళ గురించి. ఐ డోంట్ నో నథింగ్. ఐ నో నథింగ్ అబౌట్ దిస్ ఫ్యామిలీ. అంత చిన్నపిల్లలు వీళ్ళు. రాజేష్ కానీ, మరి చిట్టి కానీ, సురేష్ కానీ, దేవర్ స్టడింగ్ ఓన్లీ 10th అండ్ ఇంటర్మీడియట్. అంతకుముందు ఉన్నట్టు నా బాధలు ఏమంటే, ఐ లాస్ట్ మై పేరెంట్స్. 10thలో ఉన్నప్పుడు నాన్నని పోగొట్టుకున్నా. మరి ఇంటర్లో డిగ్రీ అయ్యేటప్పుడు అమ్మ, ఐ లాస్ట్ మై మదర్. మరి పోన్లే అత్త మామ ఉన్నారనే ఉద్దేశంతోనే ఐ లైక్ దిస్ ఫ్యామిలీ మచ్. మరి 6 నెలల తర్వాత ఈ విధంగా జరగడం అనేటువంటి, అత్తగారిని కోల్పోవడం అనేటువంటిది నాకు చాలా బాధాకరంగా ఉన్నింది. ఐ సెలెక్టెడ్ ఓన్లీ హ్యావింగ్ ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా. కానీ దేవుడు తీసేసినాడే ఏమి కారణమని. ఏమైనప్పటికీ మరి ఆ లోటు రాకుండా మా మామగారు త్యాగరాజు గారు అన్ని విధాలు ఆయన సహాయం చేస్తున్నాడు. షీ వాజ్ సుదేవి నాన్ లోకల్ ఆఫ్ అనంతపూర్. 94లో ఆమె ఒక డిఎస్సి రాసింది, బట్ షీ డిడ్ంట్ సెలెక్ట్. మరి అగైన్ షీ ట్రై టు గెట్ ద జాబ్. ఇన్ 95 షీ సెలెక్ట్ 96లో మరి షీ సెలెక్టెడ్ నాన్ లోకల్. మా అందరి మిత్రులకు కానీ మా కుటుంబీకులకు అంతా ఆశ్చర్యం వేసింది. బికాజ్ ఫౌండేషన్ బాగుంది వాళ్ళ కుటుంబీకుల్లో. ఆ ఫౌండేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మామగారి నుంచే. నేను ఆయన చాలా ఏళ్ళు కూర్చున్నాం ఇక్కడ. ఈ పిల్లలందరి పెళ్ళిళ్ళు కావడానికి ఈమె ప్రతి సమ్మర్కు పోదాం మనం ఇంటికి, నాన్న ఒకరే ఉంటారు అన్నప్పుడు సాయంత్రం పూట అదే ఆ అరుగు మీద కూర్చున్నప్పుడు దాదాపు అవర్స్ టుగెదర్ స్పెండ్ సో మెనీ ఇయర్స్. వినేవాడిని నేను, తెలియదు కాబట్టి ఐ విష్ టు నో హిస్ ఫ్యామిలీ హిస్టరీ. పెద్ద పసబులు మొదలుకొని జమ్మలమడుగు, ఆయన పనిచేసిన రాజంపేట, తర్వాత ఇక్కడ ముచ్చుమరి తదితర గ్రామాలు, మరి అత్తగారి గురించి ఆమెను ట్రాన్స్ఫర్ తీసుకొని రావడము, చాలా విషయాలు చెప్పేవాళ్ళు. తర్వాత ముఖ్యంగా తన అత్తగారి ఇంటి వైపు ఉంచిన విషయాలు మరి ఆయన చాలా చెప్పిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో కోపం కూడా ఎక్కువ మామూలు గమనించాను నేను. మీ అందరికీ తెలుసు నాకంటే బాగా. కాబట్టి ఆ పరిస్థితుల్లో కొద్దిగా నేను అర్థం చేసుకోవడానికి, అలవాటు పడడానికి చాలా సంవత్సరాలు పట్టింది నాకు. ఇంత గుంపు ఉందని నాకు తెలీదు. బిహైండ్ ద త్యాగరాజ్ ఫ్యామిలీ దెర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్. మా వైపు ఉన్నటువంటి బంధరక్త సంబంధికులు ఒక గుంపు అయితే, మరి మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయంలో చదువుకుంటూ వస్తే ఎబ్బేజుకు విస్తరింపజేసినాడు దేవుడు. అది అనుకున్నాను నేను. ఓహో, నా వెనక దేవుడు ఎక్స్టెండింగ్ ద రిలేషన్షిప్. సో ఏది కార్యం జరిగినా నేను ఐ యూస్ టు అటెండ్, చూడాలా. పెద్ద బస్సులు కావచ్చు, అది పులివెందులు కావచ్చు, కడప కావచ్చు. బికాజ్ కడప ఈజ్ మై నేటివ్ ప్లేస్. మా చిన్నమ్మ గారు కూడా వచ్చినారు ఇప్పుడు. షీ ఈజ్ ఆల్సో 86. సో ఐ హ్యావ్ సో మెనీ రిలేటివ్స్ అమాంగ్ రాయలసీమ, ఎస్పెషల్లీ కడప, కర్నూలు, అనంతపూర్. సో ఇటువంటి బంధురక్త సంబంధికుల సంఖ్య ఇంకా పెంచబడింది ఆఫ్టర్ గెటింగ్ మ్యారేజ్ విత్ దిస్ ఫ్యామిలీ. అందరూ కూడా ఆప్యాయత, అభిమానం కలిగినటువంటి కుటుంబాలు. ఎక్కడికి పోయినప్పటికీ చాలా సంతోషం. ఆ విధానంలో మరి ఈ కుటుంబంలో చిన్నపిల్లలైనటువంటి సురేష్ కానీ, మరి చిట్టమ్మ కానీ, రాజేష్ కొంచెం అవే ఫ్రమ్ హిస్ హోమ్. ఎందుకంటే ఆయన బయటనే ఎక్కువ కాలం బీటెక్ చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ, తక్కువ మీకు కూడా కనబడడం. అయినప్పటికీ కూడా దే యూస్ టు విజిట్ హిందూపూర్. ఆఫ్టర్ గెటింగ్ ద జాబ్ అట్ బెంగళూరు, రాజేష్ యూస్ టు విజిట్ అవర్ హోమ్ రెగ్యులర్లీ. సో ఆ బంధం అట్లా కొనసాగుతూ ఉన్నింది. స్థిరత్వము బాగా ఏర్పడింది. తర్వాత మరి సునీల్ రావడం, చిట్టమ్మ వివాహం తర్వాత
అందరూ కూడా నలుగురు కుటుంబాలకు కూడా మరి బాగా సంతోష సమాధానంతో మరి దేవుని కృప వల్ల స్థిరపరచబడినాయి. అందరికీ సంతానము, తర్వాత వారి చదువులు, మా బిడ్డలు కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్ బై గాడ్స్ గ్రేస్. ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు. మరి సుదేవి విషయంలో ఉద్యోగం వచ్చినప్పుడు 96లో మామ వచ్చేవాడు, వచ్చి ఏమైనా ఖర్చు ఉందో చెప్పున్నానా, మనం ఎక్కడికి అలాట్ చేసుకుందామని, నియర్ టు హిందూపూర్. సో హీ హెల్ప్డ్ మీ. మళ్ళీ అగైన్ వీ కన్స్ట్రక్టెడ్ ద హౌస్ ఇన్ 2004 and 5. హీ అగైన్ హెల్ప్డ్ అస్. ఆయన చేసే సామర్థ్యాన్ని బట్టి. బట్ వీ నెవర్ ఆస్క్డ్ ఆర్ ఎనీ టైమ్ వీ నెవర్ డిపెండెడ్. అంత సామర్థ్యం కలిగిన వ్యక్తి, మరి ఇన్ని కుటుంబాలు బాగా తీసుకొని రాగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మా మామగారు. మరి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మరి మీ అందరిని నడిపించినాడు. నేను కొన్ని వినేవాడిని. పెద్ద బస్సులకు పోయినప్పుడు పంచాయతీ చేసేవాడు మామ. మరి ఎవడైనా ములాజ్ చేసేవాడు కాదు, ఆయన కూడా చెప్పుకునేవాడు ఈ విధంగా ఉందని. మరి అటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు లోకపరంగా మరి ఇందాక విన్నట్లు సంఘ స్థాపనలో, మరి కుటుంబాల స్థాపనలో, మరి రక్త సంబంధికులు, భావమర్దులు వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కులశేఖర్ చిన్నాయన, మరి పుష్పరాజ్ చిన్నాయన, మరి రాజు చిన్నాయన, తర్వాత మరి ఇంకొక ఆయన కాలమామ అంటారు కదా, ప్రభాస్, పురుషోత్తం చిన్నాయన ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు వీళ్ళందరూ ప్రేమించిన వాళ్ళే. సో మాకు ఎక్కువగా ఇందాక చెప్పినట్టు సుదేవ్ గారు, మరి ఆమెకు డెలివరీస్ ఇక్కడే పుట్టింది జెస్సీ. వీళ్ళు చూసుకున్నారు బాగా. అక్కడ తల్లి లేని లోటు తీర్చినటువంటి కుటుంబం వీళ్ళు. మరి ఇందాక విన్నట్లు సంఘ స్థాపనలో, మరి కుటుంబాల స్థాపనలో, మరి రక్త సంబంధికులు, భావమర్దులు వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కులశేఖర్ చిన్నాయన, మరి పుష్పరాజ్ చిన్నాయన, మరి రాజు చిన్నాయన, తర్వాత మరి ఇంకొక ఆయన కాలమామ అంటారు కదా, ప్రభాస్, పురుషోత్తం చిన్నాయన ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు వీళ్ళందరూ ప్రేమించిన వాళ్ళే. సో మాకు ఎక్కువగా ఇందాక చెప్పినట్టు సుదేవ్ గారు, మరి ఆమెకు డెలివరీస్ ఇక్కడే పుట్టింది జెస్సీ. వీళ్ళు చూసుకున్నారు బాగా. అక్కడ తల్లి లేని లోటు తీర్చినటువంటి కుటుంబం వీళ్ళు. మరి ఆ సమయము ఆ బిడ్డలకు మాకు ఎంతో సహాయపడినటువంటి ఈ కుటుంబాలు మేము ఇప్పుడు మర్చిపోము. మా పిల్లలకు కూడా నాటించినాము. మరి పెద్ద కొండాపురం రావాలా, చూడాలా. దే విజిటెడ్ సో మెనీ టైమ్స్ అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీస్. మా అల్లుళ్ళు కూడా వచ్చినారు. ఎందుకంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ జీవితం, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మేమైతే పనిచేసే జడ్పీలు కాబట్టి వీ నో అబౌట్ వెరీ వెల్, కానీ పిల్లలకు తెలియదు. కాబట్టి వాళ్ళ సహా సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ అంటే ఏమి, ఎవరు ఏ కథ అని చాలామంది తెలియదు ఈ కాలంలో. ఎవరు మామ, ఎవరు బావ, ఎవరు అన్న, వదిన, నథింగ్, సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ పీపుల్ టు కంటిన్యూ ద రిలేషన్షిప్ అమాంగ్ ద రిలేటివ్స్. కాబట్టి అటువంటి సభలు, అటువంటి సమావేశాలు, అటువంటి గొప్ప కార్యాలు జరిగినప్పుడు మన ఇళ్లల్లో ఇట్ ఈస్ టు బి గుడ్ టు మెయింటైన్. కాబట్టి ఆ పరిస్థితుల్లో అన్నిటికీ మూల కారణం ఏమంటే మా మామగారే. హిందూపురంకు రెగ్యులర్ బస్సు లేదు, కానీ 3 బస్సులు మరి రావాలి. ఆయన వచ్చేవాడు. ఎక్కువ రోజులు ఉన్నాడంటే ఒక 10 రోజులు అంటే గొప్ప మా దగ్గర. ఆ 10 రోజుల్లో కూడా మరి ఇందాక చెప్పిన అన్ని విషయాల్లో రెగ్యులర్ ప్రేయర్స్, తర్వాత మా సంఘం హిందూపుర సంఘం ఏర్పాటు చేసినప్పుడు కూడా హీ హెల్ప్డ్ అస్. కాబట్టి అన్ని విషయాలు ఆధ్యాత్మికంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, మరి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్నీ కూడా మెలకువలు చెప్పేటువంటి మహామనీషి. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని వీరు తల్లిదండ్రులుగా పొందడమేమి, నేను మామగారిగా పొందడమేమి దైవేచ్ఛాది. కనుక ఇంత దూర ప్రయాణం, నా చిన్న బిడ్డ ఒకరోజు ప్రయాణం చేస్తూ కొండాపురంకి వస్తూ, మరి ఎందుకు నన్ను ఇంత దూరం చేసుకున్నావనింది. అది షీఈస్ ట్రావెలింగ్ విత్ మీ బై కార్. నేను చెప్పేవాడిని, అయినా మేము 4 బస్సులు మారి వచ్చేవాళ్ళము, నేను చేసుకోలేదమ్మా, దేవుడు చేయించినాడని. కాబట్టి ఇప్పుడున్న పిల్లల పరిస్థితులు అవి. వితౌట్ కార్ దే కెనాట్ మూవ్, వితౌట్ ఏ ఫోన్, వితౌట్ ఎనీ వెహికల్ దే అనేబుల్ టు అటెండ్ దీస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. బై గాడ్స్ గ్రేస్ దే గాట్ ఎవ్రీథింగ్. సో దే ఆర్ యూస్ టు అటెండ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. కాబట్టి పిల్లలకు మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయని తెలియజెప్పే బాధ్యత మన మీద కూడా ఉంది. మరి త్యాగరాజ్ గారు, మా మామగారు,
మరి మొన్న 10వ తేదీ చనిపోయింటే అక్కడికి అయిపోలేదు, ఏదో ఈరోజు చేయగడుక్కుంటే అయిపోలే, 11 నెలలు చేసి అది అయిపోలే. వాట్ ఐ టోల్డ్ లాస్ట్ నైట్ టు ద ఫ్యామిలీ మెంబర్స్, ఆయన రిఫ్లెక్స్ కావాలా, త్యాగరాజు కాదు ఇక్కడ అయిపోయింది కాదు. శారీరకంగా అయిపోయిండొచ్చు కానీ మరి ఆధ్యాత్మికంగా మరి ఇతర రూపాల్లో హీ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అమాంగ్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాల్లో ఆయన యొక్క ప్రతి స్ఫూర్తి కనబడ తీరాలి. అప్పుడు నిజమైన నివాళి. ఎవరి అయినా గృహాల్లో మన తల్లిదండ్రులు కానీ, మన పెద్దలు కానీ, మన పూర్వీకులు కానీ వారి లక్షణాలు మన సంతానం చూసుకొని సంతోషపడేది కాదు. కొడుకుల రూపంలో, బిడ్డల రూపంలో వారు అనుసరించిన మార్గము, వారు చూపినటువంటి మార్గము వీ షుడ్ ఫాలో, వీ షుడ్ ఇన్కల్కేట్ అదర్ పీపుల్. కాబట్టి అటువంటి స్థిర పునాదులు ఉన్నప్పుడు మాత్రమే. మంచి సింగర్ మా మామ, గుడ్ సింగర్, నోటికి పాడేవాడు పాటలు. చాలాసార్లు అనుకున్నాం రికార్డ్ చేయాలని, బట్ వీ ఫెయిల్ టు రికార్డ్. ఎవరు రికార్డ్ చేయలేకపోయినాం. కొన్ని మాటలు ఉన్నాయి అంతేగాని, కొన్ని వీడియోలు ఉన్నాయి కానీ, బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ సింగర్. మరి మంచి మరి స్వరం ఉన్నటువంటి వ్యక్తి. బైబిల్ వాక్యాలు చక్కగా చెప్పేవాడు. మరి అనేక సార్లు మేము కూర్చొని మాట్లాడుకున్నాం. ఇటువంటి సమావేశాలు కాదు కానీ మరి ఇంట్లో కూర్చున్నప్పుడు ఈ చిన్నోళ్ళు ఇద్దరు నా దగ్గర కూర్చోలేదు నాయన. ఎవరంటే చిట్టీను సూరి, అందువల్ల వాళ్ళకు కొంచెం పునాది పడలేదు. వీళ్ళిద్దరు నా దగ్గర కూర్చుంటున్నారు, సుదేవి రాజేష్ కూర్చొని దట్స్ వై దే ఆర్ బ్లెస్డ్ అంటాడు మామ. అది నిజమే కావచ్చేమో, బట్ ఎనీహౌ దే గాట్. చిట్టమ్మ కూడా షీ బికేమ్ హెడ్ మాస్టర్, మరి సూరి కూడా హీ బికేమ్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ ది మ్యాథ్స్. కాబట్టి దేవుడు ఏం మర్చిపోలే. మనం అనుకోవచ్చు ఒకవేళ మరి ఇందాక చెప్పినట్లుగా 1994లో డిసెంబర్ 5 మా అత్త చనిపోతే మరి వీళ్ళు బామర్దులంతా మేలు కోరి బాబా ఇంకో పెళ్లి చేసుకో అని చెప్పినారు. చాలాసార్లు చెప్పినారు, మీకు కూడా గుర్తుంటాయి, ఎందుకంటే పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు చూసుకోలేరు. బట్ ఆయన నాతో చెప్పింది. ఇంకో అదే కాకుండా ఇంకొకటి లోకపరంగా ఒక ఒత్తిడి వచ్చింది. ఏమంటే అక్క బావ దూరం ఉంటే, అంటే మా అత్తగారు ఆయనతో లేడు అని చెప్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పినానంటే వాళ్ళే తిట్టాను మా మామ వచ్చినోనికి. ఏం తల తిరుగుతుంది నీకేమన్నా. ఇన్ని రోజులు లాస్ట్ వరకు నేను కలిపి మా భార్యతో నేను తప్పుడు సర్టిఫికేట్ చెప్పాలరా ఉద్యోగం కోసము. ఉద్యోగం రాకుండా నష్టం లేదు, వాళ్ళు తెచ్చుకుంటారో లేదో అది అవసరం లేదు, కానీ ఇది మాత్రం నేను చేయను. ఈ యొక్క దౌర్భాగ్యం ఆలోచన దయచేసి దూరం పెట్టండి అని మామ తిట్టి పంపించడం కూడా చూశాను. కాబట్టి ఆయనకు ఇతర వ్యామోహాలు ఏం లేవు. ధన వ్యామోహం కానీ ఇంకోటి కానీ ఎంతసేపు నాకు సహాయం చేసి నేను అందరి రకాల ఐ కలెక్టెడ్ ద డేటా. ఆయన ఎవరికి ఏ విధంగా ఎప్పుడు హెల్ప్ చేసినాడని కూడా ఐ కలెక్టెడ్ ద డేటా తెలుసు నాకు. కాబట్టి పేరులోనే త్యాగం ఉంది. ఈజ్ ఎ కింగ్, రాజు ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు మరి ఎంత బాగా ఆలోచించి పేరు పెట్టారు కానీ మా మామకు ఆ పేరుకు తగినట్లుగా త్యాగం ఉంది. మరి అన్ని విధాలుగా కింగే. మీ బంధువులు రక్త సంబంధికులు కూడా ఒక లయన్ అని పెడతా అంటారు ఎప్పుడన్నా గ్రూప్లో. సో ఆ లయన్ వెళ్ళిపోయినాడు అని. లయన్ వెళ్ళిపోయినా కంటిన్యూ చేయాలి ఇంకా మిగతా చిన్న లయన్స్ ఇప్పటి నుంచే. ఏ రకంగా అంటే ఈ రకంగా ఆధ్యాత్మికంగా, సంఘపరంగా, సామాజిక పరంగా మీరంతా మరి మనమంతా అనుసరించాలని నేను ఆశిస్తూ, మరి సమయం భావం వల్ల అయినప్పటికీ కూడా పాస్టర్ గారు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి సంఘ పెద్దలకు విన్నందుకు మీ అందరికీ వినమ్రతంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.